Orient Spectra, Big TV Global Study Expo 2025. US, UK, Germany, Canada యూనివర్సిటీస్ లో చదువుకోవాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్. 5 లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. ఈ ఎక్స్పో అక్టోబర్ 11న బంజారాహిల్స్ లోని హయాత్ ప్లేస్ లో జరుగుతుంది. ఇప్పుడే ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో ప్రస్తుతం షట్ డౌన్ కొనసాగుతోంది. షట్ డౌన్ కారణంగా చాలా సేవలకు అంతరాయం కలుగుతుంది. అత్యవసర సేవలకు తప్ప చాలా సేవలకు అంతరాయం కలుగుతుంది. అంతేకాదు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కూడా గురవుతున్నాయి. ట్రంప్ తలతెక్క నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని. అధ్యక్షుడు ట్రంప్కు కాంగ్రెస్కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొన్ని బిల్లులు పాస్ కాకపోవడంతో, ఫైనాన్షియల్ బిల్ పాస్ కాకపోవడంతో అక్కడ షట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఈ షట్ డౌన్ ఎన్నాళ్ళు కొనసాగుతుంది? 2018లో షట్ డౌన్ ఏకంగా 35 రోజుల పాటు కొనసాగింది. అప్పుడు కూడా ట్రంపే, ఇప్పుడు కూడా ట్రంపే. ఒకవేళ సుదీర్ఘకాలం ఈ షట్ డౌన్ కొనసాగితే అమెరికాలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి? దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఏమైనా ఉంటుందా? వీటితో పాటు ట్రంప్ తాజాగా తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాటిపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, మాజీ అంబాసిడర్. ఆయన దగ్గర నుంచి మనం చాలా సమాచారాన్ని తెలుసుకుందాం. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వినోద్ కుమార్ గారు, ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉంది. ఇప్పుడు ఫినాన్షియల్ బిల్ అక్కడ ఆమోదం పొందకపోవడంతో షట్ డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ షట్ డౌన్ గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ షట్ డౌన్ ప్రభావం అమెరికాపై ఎలా ఉంటుంది? దాని ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా ఉంటుంది? ముఖ్యంగా భారత్పై ఏదైనా ఉండే అవకాశం ఉంటుందా? రోహిత్ గారు, ఇప్పుడు మనం ఒక్కసారి ఈ ట్రంప్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ గురించి ఆలోచించినట్టయితే ఏ నిమిషంలో ఏం చేస్తాడో అంతా ఏమైతుందంటే అన్ప్రిడిక్టబుల్, అన్సర్టనిటీ. సో దాంతో మీరు అప్పుడు ముందే చెప్పారు కదా, 18లో ట్రంప్ ఇటువంటి షట్ డౌన్, అంటే ఇప్పుడు షట్ డౌన్ అమెరికాలో జరిగేది అంటే ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్, అంటే స్టేట్ గవర్నమెంట్స్ కి ఎఫెక్ట్ కాదు. అయితే ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ అది 35 రోజులు, లాంగెస్ట్ పీరియడ్. ఇంతకు ముందు అంటే గత 50 ఏళ్ళ కనుక మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 25 సార్లు ఇలా షట్ డౌన్స్ జరిగినాయి. షట్ డౌన్ ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇప్పుడు అమెరికన్ రూలింగ్ లో ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ అనుకోండి, ఆయనకు కాంగ్రెస్ కు అది ఏమైనా అంటే డిఫరెన్సెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అప్రూవ్ చేయకపోతే అది షట్ డౌన్ కి వచ్చేస్తుంది. అయితే ఈ బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఎక్స్పెండిచర్ ప్రెసిడెంట్ చేయడానికి వీలు లేదు, ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ అనేది. కానీ ఈ ఎసెన్షియల్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకు కూడా మాత్రం పేమెంట్ ఉందండి. మరి అది మళ్ళీ కాంగ్రెస్ బడ్జెట్ అప్రూవ్ అయిన తర్వాతనే అవుతుంది. అంటే డబ్బులు లేకుండా, పేమెంట్ లేకుండా పనిచేస్తున్నట్టు వాళ్ళు. ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు డిఫెన్స్ సర్వీస్ ఉన్నది అనుకోండి, హెల్త్ కేర్ ఉందనుకోండి, తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్స్, ఎయిర్ కంట్రోల్స్ అయి అనుకోండి, మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ కాబట్టి అటువంటికి పని చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళకు జీతాలు రావు. ఆ జీతాలు తర్వాత వచ్చేస్తే బడ్జెట్ అప్రూవ్ అయిన తర్వాత. ఇక నాన్ ఎసెన్షియల్ సర్వీస్ అన్నిటికీ మాత్రం షట్ డౌన్, అంటే ఫర్లో, అంటే 7,50,000 మంది ఫెడరల్ ఉద్యోగులు ఆల్మోస్ట్ సస్పెండ్ అయినట్టే లెక్క. అంటే ఉద్యోగంలో లేనట్టే లెక్క. వాళ్ళకు జీతం కూడా రాదు. మళ్ళీ ఇది షట్ డౌన్ మళ్ళీ కంటిన్యూ అయ్యి ఎంతకాలం అవుతుందో, దాని తర్వాత ఈ షట్ డౌన్ ఎగిరిపోయిన తర్వాత, తీసేసిన తర్వాత వాళ్ళు జాబ్లో జాయిన్ అయితే ఈ నెల రోజులు ఎందుకని గత 18లో 35 రోజులు షట్ డౌన్ అయింది కాబట్టి వాళ్ళకి జీతాలే లేవు. తిరిగి జాయిన్ అయిన వాళ్ళకి అంటే వాళ్ళందరూ సెలవుపై ఉన్నట్టే లెక్క, లాస్ ఆఫ్ పేలో అన్నట్టు మనం అనుకున్నాం కదా. అవునవును, లాస్ ఆఫ్ పేలో అన్నట్టు. తర్వాత ఇప్పుడు ట్రంప్ అనేది ఏంటంటే, అన్ఫార్చునేట్ గా ఇది మంచి అవకాశం నాకు, ఈ ఫెడరల్ ఎంప్లాయీస్ సగం మందిని తీసేస్తాను పర్మనెంట్ గా, అంతా తీసేస్తాను. అది డోజ్ అనేది పెట్టాడు కదా అప్పుడు గవర్నమెంట్ ఎఫిషియన్సీ దగ్గర నుంచి మన మస్క్ కొంతమంది తీసేస్తారు కదా, అప్పుడు పూర్తిగా తీసేయలేకపోయాడు. ఇది మంచి అవకాశం, నేను మొత్తం తీసేస్తా అంటున్నాడు. అంటే ఇక పిచ్చోన్ చేతిలో రాయి ఉన్నట్టే ఈ ప్రెసిడెంట్ ట్రంప్ చేతిలో వచ్చేసింది. అయితే ఇటువంటి షట్ డౌన్ వల్ల అమెరికన్స్ కు ఎంత లాస్ అవుతుంది, తర్వాత ఇతర దేశాల మీద ఎంత పడుతుంది, లాంగ్ టర్మ్ లో ఏంటి, షార్ట్ టర్మ్ ఏంటి మనం చూసుకున్నట్టయితే ఇమ్మీడియట్ గా పాపం అమెరికన్స్ మీద చాలా దెబ్బ పడుతుంది. ఎందుకనంటే
ఇప్పుడు మెడికేర్ సప్లైస్, మెడిసిన్స్, తర్వాత ఈ ఫుడ్ అండ్ హెల్త్ కేర్, తర్వాత యూనివర్సిటీలలో ఎడ్యుకేషన్, తర్వాత రీసెర్చ్ ప్రోగ్రామ్స్ మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోతాయి. తర్వాత ఫెడరల్ గవర్నమెంట్ నుంచి వచ్చే బడ్జెట్లు అన్ని ఆగిపోయి ఈ స్టేట్లలో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అందువల్ల డొమెస్టిక్ గా ఎంతో ఎఫెక్ట్ పడి, ఇక మెయిన్ గా మాత్రం ఎంప్లాయీస్ అంత పాపం ఇప్పుడు 7,50,000 పైచులకు వాళ్ళందరినీ ఫర్లో చేసింది కాబట్టి అందులో ఎంతమంది రిటర్న్ అవుతారు, ఎంతమంది ఉద్యోగాలు ఊడిపోతాయి అనేది ఇంకా అన్సర్టనిటీ. సో ఇంత అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడి డిసిషన్స్ అంటే నార్మల్ గా ఇప్పుడు ఎందుకు జరిగింది ఇది అంటే ఒక్క మాటలు మాట్లాడితే సెనేట్ లో రిపబ్లికన్స్ కు డెమోక్రాట్స్ కు మేజర్ ఇష్యూ వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్, అప్రూవల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు మెయిన్ ఇష్యూ హెల్త్ కేర్. ఒబామా హెల్త్ కేర్ కంటిన్యూ కావాలని వీళ్ళు మన డెమోక్రాట్స్ అంటున్నారు. ఈ ట్రంప్ ఏంటంటే దానికి పూర్తి అగెనిస్ట్ కాబట్టి మెజారిటీ రిపబ్లికన్స్, అందరు కాదు మెజారిటీ రిపబ్లికన్స్ కూడా ఒబామా కేర్ కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అటువంటిది కంటిన్యూ కావడానికి వీలు లేదు సేమ్ అంటున్నాడు. కానీ ఆ హెల్త్ కేర్ సిస్టమ్ కనుక అబాలిష్ చేసినట్టయితే బీద ప్రజలు ఆల్మోస్ట్ ఈవెన్ మిడిల్ ఇన్కమ్ వాళ్ళు అందరు ఎఫెక్ట్ అవుతారు, ఎంటైర్ కంట్రీలో ఎఫెక్ట్ అవుతారు. అలా జరగకూడదు అని డెమోక్రాట్స్ అంటున్నారు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు అని అంటే ఓహో మీరు ఇది ఏదైతే హెల్త్ కేర్ సబ్సిడీస్ గ్రాంట్స్ ఇవన్నీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు ఇవ్వాలని అని పట్టుబడుతున్నారు. అందుకనే నేను అయితే సెనేట్ లో ఉన్న మెజారిటీ లీడర్ డెమోక్రాట్స్ కన్నాడు అదంతా పచ్చి అబద్ధం, అసలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు ఇటువంటి అవకాశం ఎలా పోతుంది, ఓన్లీ సిటిజన్స్ కు మాత్రమే మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, మెడికేర్ ఇస్తున్నాం. ఇవన్నీ ట్రంప్ ఏదంటే ఏమంటారు ఫాల్స్ ఫేక్ ఉపయోగించుకొని ఇవన్నీ చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదని. కాకపోతే ఏంటంటే మెడికేర్ అవసరం కంటిన్యూ, కొంతవరకు ఏమన్నా అవసరం అంటే కొంత తగ్గించవచ్చు కానీ అది అమలు చేయడానికి వీలేదని వాళ్ళు పట్టుబట్టారు. వీళ్ళేమో నో అంటున్నాడు ట్రంప్. అంటే ఇది ఒక సాకు తీసుకొని చాలా మంది ఎంప్లాయీస్ ను పర్మనెంట్ గా డిశ్చార్జ్ చేయాలనే ఉద్దేశం అయితే ట్రంప్ ఉన్నది. కాబట్టి మరి ఇది ఎంత దూరం పోతుంది అని అంతమంది ఫెడరల్ ఉద్యోగాలు కోల్పోతే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు, అసలు ఎవరిపైన ఉంటుంది? ఇప్పుడు డొమెస్టిక్ గా బోర్డు అంత ఉంటది, సర్వీసెస్ ఏం ఎక్స్టెండ్ కావు. ఎందుకు అని అంటే వాళ్ళు లేనప్పుడు ఇప్పుడు హెల్త్ కేర్ ఉంది అనుకోండి, దానికి బడ్జెట్ కావాలి, దానికి ఎంప్లాయీస్ కూడా ఉండాలి. సో రెండు తీసేస్తారు అనుకోండి, సో స్టాండ్ స్టిల్ అయిపోయి చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఆ రీసెర్చ్ గ్రాంట్స్ లేవు, తర్వాత స్టాఫ్ అందరినీ తీసేసినప్పుడు ఎడ్యుకేషన్ ఎలా కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి, ఈ మ్యూజియంస్ అయిపోయినాయి, రీసెర్చ్ సెంటర్స్ క్లోజ్ అయిపోయినాయి. తర్వాత ఈవెన్ నార్మల్ పోలీసింగ్ కూడా కొంతవరకు కష్టం అవుతుంది. సో ఎనీ సర్వీస్ కావాలంటే దానికి రెండు ఉండాలి కదా, స్టాఫ్ ఉండాలి, దానికి బడ్జెట్ ఉండాలి. సో రెండింటికి అడ్జస్ట్ అంటున్నాడు. సో డొమెస్టిక్ గా చాలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి చాలా కష్టాలు పాలవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం 18 లో ఇది జరిగినప్పుడు ఒక్కొక్క రోజుకు $400 నుంచి $500 మిలియన్ లాస్ వస్తుంది గవర్నమెంట్. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు చూసినట్టు 18 కు ఇప్పుడు కంపేర్ చేస్తే $500 బిలియన్ వర్త్ ఆఫ్ లాస్ అవుతుంది. సో ఇది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం ఉంటుందంటారు, ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇప్పుడు ఒక్కొక్క రోజుకు కనీసం ఒక $500 బిలియన్ వర్త్ లాస్ వస్తుంది. అలానే కాకుండా సర్వీసెస్ అని మాక్సిమం ఎఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ వర్క్స్ ఉందనుకోండి, సింపుల్ ఈవెన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అని ఏదో చెప్తున్నారు కానీ ఎసెన్షియల్ సర్వీస్ లో ఇప్పుడు సింపుల్ ఎసెన్షియల్ సర్వీసులలో డిఫెన్స్ సర్వీస్ లోనే 3,35,000 వర్కర్స్ ఫర్లో కాబోతున్నారు. అంటే సివిలియన్స్ ఉంటారు కదా అక్కడంత సర్వీసెస్, ఓన్లీ సోల్జర్స్ కి తప్ప మిగతా వాళ్ళందరికీ మళ్ళీ నో పేమెంట్, నో కంటిన్యూషన్, ఎంతవరకు కంటిన్యూ అవుతారో కూడా తెలియదు. సో అంటే ఎసెన్షియల్ సర్వీస్లలో కూడా ఎఫెక్ట్ అవుతుంది, నాన్ ఎసెన్షియల్ సర్వీస్ టోటల్ గా ఎఫెక్ట్ అవుతుంది. సో అది డొమెస్టిక్ గా ఎకానమీ కూడా దెబ్బతింటది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఇది ఏం ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా వాళ్ళు ఏం చేయాలి అసలు అంటే కాంట్రాక్ట్స్ కమ్ముకోవాలన్నా ఇప్పుడు సింపుల్ ఇప్పుడు సర్వీసెస్ ఎఫెక్ట్ ఎలా అవుతాయంటే ఇప్పుడు అన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, అమెరికా అంతా ఇంపోర్ట్ చేసుకునే కదా బతికేది. సో వచ్చిన అన్ని సర్వీసెస్ ను ఇప్పుడు ఏదైతే ట్రేడ్ బిజినెస్ కనుక చూసినట్టయితే కస్టమ్స్ ఎక్సైజ్ వాళ్ళంతా ఎవరు పనిచేయరు కదా, వాళ్ళంతా ఫర్లోర్ అయినప్పుడు
వచ్చిన గూడ్స్ కూడా అన్ని మొత్తం అలానే సీలో నిలిచిపోతాయి. ఏమాత్రం చేసుకోవడానికి వీళ్ళు. సో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుందేమో అక్కడ. చాలా వరకు పెరిగిపోతాయి. ఇప్పుడు 2-3 రోజులు 4 రోజుల తర్వాత రిస్టోర్ అయితే ఏముండదు. కానీ ఇప్పుడు లాస్ట్ టైం 35 days అయింది అనుకోండి, అలానే ఈసారి 35 కాదు, ఇక 40-50 days పోయింది అనుకోండి, అతలకుతలం అయిపోతుంది. ప్రజలు అంటే వాళ్ళ సర్వీసెస్ దెబ్బతింటాయి, వాళ్ళ ఎకానమీ దెబ్బతింటది, తర్వాత ఈవెన్ వాళ్ళ క్రెడిట్ రేటింగ్ కూడా డౌన్ అయిపోతుంది. అంటే రిపుల్ ఎఫెక్ట్ ఉంటది. దానివల్ల ఇంటర్నేషనల్ గా, ఎందుకంటే అమెరికన్ ఈజ్ ది లార్జెస్ట్ ఎకానమీ కనెక్టెడ్ విత్ ప్రతి ఒక్కరికి ఉన్న కంట్రీ కాబట్టి ఇప్పుడు మనమే చూసుకుందాం. సో నౌ మన మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది కనుక చూస్తే, మనకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యుఎస్ఏ మనకు. సో ఆల్మోస్ట్ లాస్ట్ టైం 125 దాకా బిలియన్స్ మనం ట్రేడ్ చేసుకుంటే 85 ఎక్స్పోర్ట్ చేసాం, 41-42 ఇంపోర్ట్ చేసుకున్నాం. అందుకనే వాళ్ళు 40 billions ప్లస్ ఉన్నాయని వాడు మన మీద తారీఫ్లు వేసేసాడు ట్రంప్. సో అంటే ఇంత ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం పంపించిన గూడ్స్ కూడా వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు రిలీజ్ చేయకపోతే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే ఇప్పుడు వీసా సర్వీసెస్ చూడండి, సింపుల్ గా మన ఇండియాలో ఉన్న వాళ్ళ ఎంబసీలలో కూడా సర్వీసెస్ చేయలేరు. వాళ్ళంతా పేమెంట్ ఉండదు వాళ్ళకు. సో అది ఫర్దర్ డిలే అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకు ఐటీ వర్కర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, పోనీకి వాళ్ళంతా ఎంతో అసలే నెలల తరబడి పడుతున్నది. ఇక ఈ షట్ డౌన్ వల్ల ఏమవుతుందంటే అసలే ఉన్న వాళ్ళు కూడా పని చేయలేకపోతారు. కాబట్టి దాని ఎఫెక్ట్ మన మీద చాలా ఉంటుంది. అంటే ట్రేడ్ మీద ఉంటుంది, మన స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది అక్కడ నిన్ననే యుఎస్ లో. ఇప్పుడు మనకు హాలిడే కాబట్టి తర్వాత మన దాని మీద పడుతుంది, ఎందుకంటే ఇంటర్ కనెక్టెడ్ కదా. దాని తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంతా భయపడి ఏం చేస్తున్నారంటే విత్డ్రా చేసుకుంటారు, మనీ తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ అమెరికా. తర్వాత ఏం జరుగుతుందో అని. సో అప్పుడు మన ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్ పడిపోతుంది, మన బాండ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎంత రిపుల్ ఎఫెక్ట్, ఇది కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటది. వాళ్ళు అంటే ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకునే చర్య ఏదో అక్కడికే పరిమితం కాకుండా మన అన్ని దేశాలలో పడుతూ మన మీద కూడా బోల్డంత ఎఫెక్ట్ ఉంటది. అని అంటే మన ఎకానమీ మీద ఉంటది, మన ఎడ్యుకేషన్ ఉంటది, మన సర్వీసెస్ మీద ఉంటది. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అన్ని క్లోజ్ అయిపోయినాయి అక్కడ. తర్వాత ఇప్పుడు మనకు డిఫెన్స్ ఇది ఎసెన్షియల్ సర్వీస్, అది ఎఫెక్ట్ కాదని అనుకుంటారు కదా, అవుతుంది. ఇప్పుడు మనకు $billions వర్త్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాన్ని ప్రాసెసింగ్ చేసేటట్టు ఉంటాడు అక్కడ. ఎందుకంటే దేర్ ఆల్ సివిలియన్స్ కదా, సోల్జర్ వచ్చి కదా ప్రాసెస్ చేసేది. ఈ కాంట్రాక్ట్స్ అన్ని డిలేస్ అయిపోతాయి. అదే కాకుండా ఇంకో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతుందంటే ఈవెన్ ఇప్పుడు సప్లై చేసిన వాళ్ళకి కూడా ఈ కాంట్రాక్టర్స్ కూడా పేమెంట్స్ రావు, ఆగిపోతాయి. అంటే ప్రస్తుతానికి అత్యవసర సేవలకు ఇబ్బంది లేదు అని అనుకుంటున్నా, తర్వాత అత్యవసర సేవలపై కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటారు. నేచురల్ గా ఇప్పుడు మనకు చూడడానికి మాత్రం అత్యవసర సర్వీసెస్ ఎఫెక్ట్ కాకుండా నడుస్తాయి అనేది పైన పేపర్ మీద ఉంటుంది తప్ప, దాన్ని లోతుగా పోయినట్టయితే ఆ సర్వీసెస్ కంటిన్యూ కావాలంటే ఇప్పుడు అదే డిఫెన్స్ అన్నాడు, ఓకే సోల్జర్స్ కు వాళ్ళకు ఓకే మేమేం ఎఫెక్ట్ చేయము, వాళ్ళ సాలరీస్ వాళ్ళైనా కానీ వాళ్ళకు కూడా పేమెంట్ కాదు ఇప్పుడు. అవును, వాళ్ళు సర్వీస్ లో ఉంటారు కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే సివిలియన్స్ ఆల్మోస్ట్ 1 soldier కు 2 people టోటల్ గా సర్వీసెస్ అంత సెక్టర్ లేకపోతే అది నడవదు కదా, డిఫెన్స్ అయినా మిలిటరీ అని. సో వాళ్ళు లేరు. సో కాబట్టి అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇమీడియట్ గా షార్ట్ టైమ్ లోనైనా వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. ఇక లాంగ్ టర్మ్ లో అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది. డౌన్ గ్రేడ్ అయిపోతుంది అమెరికన్ ఎకానమీలో. ఈవెన్ రేటింగ్స్ లో కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారంటే మళ్ళీ బాండ్స్ చాలా ఎఫెక్ట్ అయిపోతాయి. దాని తర్వాత ఈవెన్ డాలర్ కూడా పడిపోతుంది, ఒక ప్లాంట్ అయిపోతుంది. దానివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ ఇప్పుడు మనకు 700 billions దాకా ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ డాలర్స్, మిగతా యూరో ఏం పెట్టుకున్నాం కదా, డాలర్స్ మ్యాక్సిమం కాబట్టి దాని వాల్యూ పడిపోతుంది. తర్వాత దాని క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ రిపుల్ ఎఫెక్ట్ ఉంటాయి. కాబట్టి ఈ సెట్ డౌన్ అనేది ఇది ట్రంప్ ఈ వాంటెడ్ అంటే స్కోర్ ఏ పాయింట్ ఏంటంటే డెమోక్రాట్స్ ను ఆ పార్టీని బ్లేమ్ చేయాలని, ఈ గ్రాంట్స్ ఇవన్నీ పేమెంట్స్ అన్ని ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు చేరాలని వీళ్ళు పట్టుబడుతున్నారు డెమోక్రాట్స్. నేను మాత్రం అది జరగటానికి వీలు లేదు, ఓన్లీ మన అమెరికన్స్ కే లాభం చెందాలని నేను ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు కోఆపరేట్ చేయట్లేరు. అందుకని సెట్ ఉంది అనేది దే ఆర్ పుట్టింగ్ చెప్తున్నమాట.
కానీ నిజానికి ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది, అమెరికా ప్రజలే కదా ఇబ్బందులు పడుతున్నారు, అమెరికా పౌర ఉద్యోగాలు అయిపోతాయి. ట్రంప్ అసలు అతని నిర్ణయాన్ని ఎలా చూడాలి, అతని ఆలోచన విధానాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అదే అంటారు కదా, పిచ్చోన్ చేతిలో రాయి ఉన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ప్రెసిడెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మొన్న వాల్మార్ట్ వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కూడా వచ్చి ఎంటీ ఉన్న సెల్ఫ్స్ చూపించారు. ఏంటి ఎంతకాలం అనేది ప్రజలు మన సిటిజన్స్, అమెరికన్ సిటిజన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు టారిఫ్ అన్నాడు, టారిఫ్ 40%, 50% ఇవన్నీ వేస్తున్నప్పుడు అది ఇంపోర్ట్ చేసుకోక తప్పదు కదా, ఎసెన్షియల్ గుడ్స్. అమెరికాలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ రోజు ఒకసారి పెద్ద జోక్ అనేది అంటే హ్యాడ్ టు బూట్ అంటే సోల్జర్స్ కు హ్యాడ్ టు బూట్ కూడా మేడ్ ఇన్ చైనాలో అయిపోయినాయి. అంటే ఆ పరిస్థితి వచ్చింది. అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అమెరికాలో తయారు కాదు కదా. ఆల్ దీస్ ఇంపోర్ట్స్ కాబట్టి దే నీడ్ లాట్ ఆఫ్ టైం. అందుకని నువ్వు ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్రేక్ చేసి నువ్వు టారిఫ్ ఇంక్రీజ్ చేస్తే ఎవరైనా మరి ఎండ్ పాయింట్ ఆఫ్ వ్యూ కస్టమర్సే కదా, ప్రజలే కదా, ఆ సిటిజన్సే కదా బేర్ చేయాల్సింది. బిజినెస్ మ్యాన్ అయితే జేబులోంచి పెట్టుకోడు కదా. సో అందుకని ఆల్రెడీ బోర్డు అంత ఎస్కే అంటే ప్రైస్ రైజ్ అయిపోతుంది. అయితే అన్ఎంప్లాయ్మెంట్ ఈ స్టాటిస్టిక్స్ అన్ని ఈ వారంలో వచ్చేది ఉంటది. సో ఇప్పుడు ఎవరు పనిచేయట్లేరు కాబట్టి అది కూడా రాదు. అది కూడా ప్లస్ పాయింట్. ఏది మన ట్రంప్ కు ఇవన్నీ మ్యానిపులేట్ చేస్తాడు కదా, నెగటివ్ పాయింట్స్ అన్ని పబ్లిక్ చేయనిట్లేడు, వాళ్ళందరినీ తీసేస్తున్నారు. సో ఆల్ సడన్ పిచ్చోడు అన్నట్టే కానీ దాని ఎఫెక్ట్ చాలా పడిపోతుంది. దీనివల్ల డొమెస్టిక్ గా చాలా లాస్ అవుతుంది. వినోద్ కుమార్ గారు నిజానికి ట్రంప్ పాలనలో ఇది 3వ షట్ డౌన్ అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో 15 సార్లు షట్ డౌన్ వస్తే ట్రంప్ పాలనలో 3వసారి, 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్రంప్ పాలనలోనే సుదీర్ఘ షట్ డౌన్ జరిగింది. సో ఇప్పుడు ట్రంప్ అంతకు మించి మూర్ఖంగా ఉన్నాడు అనే చర్చ జరుగుతోంది. సో ఈసారి ఏం జరుగుతుందో అనే భయం కూడా కనిపిస్తుంది జనాల్లో. అది కరెక్ట్. ఇప్పుడు ఈసారి లాస్ట్ టైం కంటే ఈసారి మరీ ఘోరంగా బిహేవ్ చేస్తున్నది. ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ లో ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు. తర్వాత ఈ స్కీమ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కే పోతున్నాయి అనేది ఏదైతే ఒక స్మోక్ అంటే ఇది ఎలిగేషన్ తీసుకొచ్చాడో అది కరెక్ట్ కాదు. కాబట్టి అది తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసి వెంటనే షట్ డౌన్ రిమూవ్ చేసి వాళ్ళు బడ్జెట్ అప్రూవ్ చేసేటట్టు లేదు. అందుకని ప్రొలాంగ్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంది. సో ప్రొలాంగ్ అవటం వల్ల దాని అడ్వాంటేజ్ తీసుకొని అమెరికన్ ఏదైతే వర్క్ ఫోర్స్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళను సగం కట్ డౌన్ చేయాలని ఆలోచిస్తున్నాడు. తర్వాత ఈ అమెరికన్ ఎయిడ్, అమెరికన్ సబ్సిడీస్ అవన్నీ తీసి పడేయాలి, ఇవన్నీ ఏదైతే మొదలు పెడుతున్నాడో. తర్వాత ఇప్పుడు ఏంటంటే మగా అనేది ఏదైతే ఉందో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది దాంట్లో ఈ ఒక అంటే బంచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళంతా ట్రంప్ కూడా అదే అడ్వైజ్ చేస్తున్నది. ఈ తారీఫ్ల వల్ల అమెరికా రిచ్ అయిపోతుంది. ఈ తారీఫ్ వేయటం వల్ల మనకు వచ్చే డబ్బు వల్ల మనం ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ చేసినట్టయితే మన ప్రజలకే మేలు జరుగుతుంది అనేది ఒక ఫాల్స్ నెరేషన్ ఇచ్చేశారు. ఇక ట్రంప్ ఏంటంటే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, నేనే చేస్తున్నాను, ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ గెటింగ్ ట్రిలియన్స్ అంటున్నాడు. అంటే ప్రతిదీ అంటే ఏం మాట్లాడుతున్నాడో అంటే అది సపోర్ట్ అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీద మాట్లాడట్లేదు, ఎవరైతే ఇస్తారో దాని మీద మాట్లాడుతున్నాడు కాబట్టి అలా పోతున్నది. సో ఇప్పుడు లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. ఇప్పుడు అంటే ఇవన్నీ ఒక వారం రోజుల తర్వాత కానీ దాని ఎఫెక్ట్ పడుతున్నప్పుడు ప్రజలు, బిజినెస్ పీపుల్ వాళ్ళంతా ట్రంప్ కు అగెనిస్ట్ గా తయారైతే కనుక మరి రియలైజ్ కావచ్చు. ఏంటి ఒకవేళ ట్రంప్ పైన వ్యతిరేకత పెరిగితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ట్రంప్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఇది కనుక ఒకవేళ ఎక్కువ ప్రొలాంగ్ అయితే తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఇది కాంగ్రెస్ ఎలక్షన్స్, దాంట్లో చాలా వరకు రిపబ్లికన్ పార్టీకి దెబ్బ తగులుతుంది. సో ఇప్పుడు అంటే తను తీసుకునే ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటంటే ట్రంప్ది ఎప్పుడు ఏం చేస్తాడో అంత అన్సర్టనిటీ కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇవన్నీ తీసేయచ్చు. ఈ తారీఫ్ కూడా ఎందుకంటే చైనా మీద 140% వేస్తాను తీసుకొచ్చి 29 దాకా తీసుకొచ్చాడు అంటే నెక్స్ట్ డేనే అంటే అలా ఉంటది. కాబట్టి సో ఇది ఆయనకు కొంతమంది ఏదైతే కాకసార్ కోటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక సరిగా ట్వీట్ చేసి ఇదిగో చాలా లాస్ అవుతుంది అంటే దీని వల్ల నెక్స్ట్ ఎలక్షన్స్ లలో ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ వస్తుందో వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా
దెబ్బతింటున్నాము, రిపబ్లికన్ పార్టీ ఓడిపోతుందేమో అనేది కనుక భయం కనుక కలిగినప్పుడు వాళ్ళంతా ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొస్తారు. అప్పుడు కానీ ఎవరిని అర్థమవుతాయి. సో ఏదో బిజినెస్ మ్యాన్ గా ఒక $1 to $1 అనేది రేపు ఏం జరిగితే నాకేంటి, ఇప్పుడు ఈ రోజు నాకు $1 వస్తే సరిపోతుంది అనే పద్ధతిలో కనుక ట్రంప్ ఉన్నాడు. అలా పోతే మాత్రం లాంగ్ టర్మ్ లో అమెరికాకు చాలా నష్టం జరుగుతుంది. మిగతా కంట్రీలలో కూడా చాలా అంటే అన్స్టెబిలిటీ, అన్సర్టనిటీ ఇవన్నీ పెరిగిపోతాయి. దానివల్ల రిపబ్లికన్ పార్టీకే దెబ్బ తగులుతుందని వాళ్ళు కొంతవరకు రియలైజ్ కావచ్చు ట్రంప్. కానీ ఈసారి చూస్తే 35 రోజులు కాదు కదా, ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. కానీ త్వరలో రిజల్వ్ అయ్యేటట్టయితే కరెక్ట్. కానీ లోపు ట్రంప్కి నోబెల్ బహుమతి కోరిక బాగా పట్టుకున్నట్టుంది. ఇప్పుడు కూడా అంటున్నాడు, నేను 8 యుద్ధాలు ఆపాను, నాకు నోబెల్ బహుమతి ఇవ్వకపోతే అమెరికాకి అవమానం అంటున్నాడు. అదే కదా, ఇప్పుడు అదే ఏమంటారు, ఒక్కోసారి పిచ్చి ముదిరితే ఏదో వస్తుంది కదా, పిచ్చే కాకుండా ఇంకా ముదిరిపోయి వాడు పిచ్చోడు అయిపోవడం, సైకలాజికల్ గా అప్సెట్ రావటం. అది మరి ఏంటనంటే ఒబామాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినందుకు నాకెందుకు ఇవ్వకూడదు అంటే అలా అది వచ్చేసి నేను ఇది చేశాను అది చేశాను అంటే అది ఎక్కువైపోయింది కాబట్టి ఆ పిచ్చి అది వచ్చేదాకా వదిలిపెట్టను అన్నట్టు మొదలు పెట్టేశాడు. సరే ఇక అదొక పెద్ద నోబెల్ ప్రైజ్ ఎంతో మంది తీసుకున్నారు, ఎంతో అయిపోతుంది, నాకు పెద్ద కాదు. కానీ ఈ పిచ్చోని కూడా ఏదో ఒకటి చేస్తే సరి అయిపోతుంది అనేది కూడా ఒకటి మంచిగా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే దీని వల్ల మన ఇండియాకు ఛాలెంజ్, ఇట్స్ అ ఛాలెంజ్. ఇటువంటి టారిఫ్స్ ప్లస్ ఈ షట్ డౌన్ కూడా ఇటువంటి ఛాలెంజ్ మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. సో అది మనం గమనించుకోవాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ అయినా మన బిజినెస్ అయినా నాట్ టు డిపెండ్ ఆన్ దిస్ యుఎస్ ఒకటి. ఎందుకంటే మనం డైవర్సిఫై చేసుకొని ఇటు యూరోప్ అయినా, ఇటు ఆఫ్రికా అయినా, ఇటు సౌత్ ఈస్ట్ ఏషియా అయినా, ఇటు ఆస్ట్రేలియా, ఇటువంటి వాటిల్లో మనం ఎక్కువ పెంచుకోవటం మొదలు పెట్టుకోవాలి. ఏదో అంటే మొదలయ్యాయంటారా, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా? ఇప్పుడు స్టార్ట్ అయినాయి కానీ అంత సీరియస్ గా స్టార్ట్ కాలేదు. కాబట్టి ఇట్స్ హై టైం ఎవ్రీబడి షుడ్ కన్సర్న్, నాట్ ఓన్లీ ద గవర్నమెంట్ బట్ మోస్ట్లీ అవర్ బిజినెస్ కమ్యూనిటీ, ఇండస్ట్రీస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా. ఇప్పుడు కెనడా ఓపెన్ చేస్తుంది ఎడ్యుకేషన్ గురించి. దే ఆర్ వెరీ అంటే ప్రాక్టికల్ కార్యం వచ్చిన తర్వాత కొత్త మన ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఓపెనింగ్ ది కెనడా మొత్తం ఫర్ ద బిజినెస్ మెన్. ఇప్పుడు H1B వీసా వల్ల ఎఫెక్ట్ అయిన అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియన్స్ ఎవరైనా మా దగ్గర రావచ్చు ఈ సెట్. సో తర్వాత ఈ బిజినెస్ పీపుల్ కూడా అంటే అదే కానీ మనం వీ హ్యావ్ టు బి అంటే ఇప్పుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవటం, వాటిని పర్సూ చేయటం ఒక్కోసారి ఇమీడియట్ గా కాకపోయినా, బట్ అమెరికా ఈ రోజు ట్రంప్ ఉండగా ఇంకొకటి ఇటువంటి పిక్చర్లైనా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. కాబట్టి డిపెండెన్స్ ఆన్ అమెరికా ఈజ్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ అది. సో మిగతా అవెన్యూస్ కనుక మనోళ్ళు కనుక పర్సూ చేస్తే yes, challenge can become an opportunity. Right. థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ కుమార్ గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి అమెరికాలో షట్ డౌన్ గురించి, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి చాలా విలువైన అంశాలు తెలియజేసినందుకు. సో మొత్తానికి ఈసారి ట్రంప్ గతంలో కంటే కొంచెం చాదస్తంగా ఎక్కువ కనబడుతున్నాడు, చాదస్తంగా ఉన్నాడు. వయసు పెరిగే కొద్దీ పెరిగే సహజమైన చాదస్తం, సహజంగానే ట్రంప్ చాదస్తం ఎక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆ చాదస్తం ఇంకా పెరిగింది అని చెప్తున్నారు. అదే చర్చ జరుగుతుంది. సో అందుకే ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని. అమెరికాలో కాంగ్రెస్కి ట్రంప్కు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. షట్ డౌన్ రాకుండా ఉండటానికి కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేసింది. అమెరికా అధ్యక్షుడితో ప్రైవేట్గా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేసింది, కానీ ఏమీ కూడా ఫలించలేదు. ఇటు రిపబ్లికన్లు చెప్తున్నారు, డెమోక్రాట్లతో అయితే చర్చలే ఉండకూడదన్న ఆలోచనలో డెమోక్రాట్లు కూడా కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామాలన్నీ కూడా అమెరికా పౌరులకు, అమెరికాకే నష్టం కలిగించే విధంగా పరిణమించే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. షట్ డౌన్ ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది అమెరికా పౌరులే. అమెరికా పౌరులకి రాబోయే రోజుల్లో ఒకవేళ సుదీర్ఘకాలం షట్ డౌన్ ప్రక్రియ కొనసాగితే అమెరికాలో అత్యవసర సేవలపై కూడా దీన్ని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఈ షట్ డౌన్ ప్రభావం ఇతర దేశాలపైన ఉంటుంది, భారతదేశం పైన ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం. గతంలో 35 రోజుల పాటు అమెరికా చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు 2018లో ఇదే ట్రంప్ హయాంలో, ప్రభుత్వ హయాంలో సుదీర్ఘకాలం పాటు 35 రోజులు షట్ డౌన్ కొనసాగింది.
మరి ఈసారి ఎన్ని రోజులు కొనసాగుతుందో షార్ట్ టైంలోనే, ఒకవేళ రేపు ఎల్లుండిలోనే షట్ డౌన్ ముగిసిపోయే అవకాశం ఉంటుందా, లేదు సుదీర్ఘకాలం ఒకవేళ 40-50 రోజులు ఈ షట్ డౌన్ కొనసాగుతుందా, ఒకవేళ అదే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, దాని ప్రభావం ఇతర దేశాలపై ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూడబోతున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇంకా ఎక్స్పర్ట్స్ మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా మీ అభిప్రాయాన్ని కూడా ఈ వార్త చూస్తున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో దట్ మనకి కొంత ఇన్ఫోగా కూడా ఉంటుంది, జనాలకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.